హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. అలాగే మీ పండగ పనులు, అలాగే మీ పండగ షాపింగ్, తర్వాత హౌస్ క్లీనింగ్ ఎంతవరకు వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇక్కడ వచ్చేసరికి నేను నా వెన్స్డే బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసరికి క్లీనింగ్ చేస్తున్నాను అనమాట. హౌస్ అంతా నీట్గా డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇలా వాల్స్ అవి కూడా నేను తుడుస్తూ ఉంటానండి. ఎందుకంటే ఇది రాయల్ ఉంటుంది కదా, రాయల్ పెయింట్స్ అనమాట. సో మనం నీట్గా వాష్ చేసేసుకోవచ్చు. వాష్ చేసుకుంటే షైన్ ఉంటుంది అనమాట. అండ్ దెన్ ఇంకా మీరు సంక్రాంతికి ఏమేం పిండి వంటలు చేసుకుంటున్నారో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను వచ్చేసరికి వెన్స్డే థర్స్డే 2 రోజులు క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను. అంటే 2 డేస్లో మొత్తం క్లీనింగ్ అయితే అయిపోవాలనుకున్నాను, కానీ థర్స్డే వచ్చేసరికి 2 బెడ్రూమ్సే చేయగలిగాను. బాల్కనీ అయితే క్లీన్ చేయలేదు. సో వెన్స్డే మాత్రం అనుకున్నట్టు మెయిన్ డోర్, తర్వాత మెయిన్ మెష్ డోర్ ఎందుకు అని స్పెసిఫై చేస్తున్నానంటే మెష్ డోర్కి చాలా దుమ్ము ఉంటుంది అనమాట. చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది ఈసారి అయితే. ఎందుకంటే పెయింట్ బ్రష్ తీసుకొని ఎవ్రీ టైం అంతే క్లీన్ చేస్తాను, కానీ ఈసారి ఇంకా నాకు ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది అనమాట. సో పెయింట్ బ్రష్ తీసుకొని ఎంట్రన్స్లో ఉన్న మెష్ డోర్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను. అలాగే ఆ సోఫాలు అవి తీసి అటువైపు కూడా క్లీన్ చేసుకున్నాను. సోఫాలు వెనక దుమ్ము ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత తడిబట్ట పెట్టుకొని నెక్స్ట్ అయితే నేను సోఫా మొత్తం జరిపేస్తానండి వెనక్కి. ఇది ఈజీగానే జరిపేయచ్చు, ఎందుకంటే టైల్స్ కాబట్టి ఈజీగానే మూవ్ అయిపోతాయి. మనకి ఫ్లోర్ టైల్స్ ఉంటాయి కదా, సో ఈజీగా మూవ్ అయిపోతాయి అన్నమాట. నేను ఆ సోఫా పైనంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. ఒక క్లాత్ తీసుకొని ఆ పైనంతా క్లీన్ చేశాను. ఆ తర్వాత సోఫా మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. ముందైతే సోఫా కవర్స్ తీసేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఆ దుమ్ము వచ్చేసి అంత సోఫా పైన పడుతుందని చెప్పి సోఫా కవర్స్ అయితే తీయలేదు. ఇప్పుడు సోఫా కవర్స్ అన్నీ తీసేసి దులిపేసి నేను వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగే ఈ క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నానండి. అంటే మార్నింగ్ అంటే ఒక పక్క కుకింగ్ చేస్తున్నాను, కుకింగ్ చేస్తూ క్లీనింగ్ కూడా చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ కిచెన్లో కూడా క్లీన్ చేయాలి కదా, సో అందుకని చెప్పేసి మీరు వీడియోని అయితే చివరి వరకు చూస్తూ ఉండండి. క్లీన్ అయిన కిచెన్ని కూడా చూపిస్తాను మీకు, అంటే ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనేది. మంత్లీ ఒకసారి అలాగా మనం హౌస్ అంతా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇల్లు చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం కొంచెం దుమ్ము అది లేకుండా మనకి క్లీనింగ్ కూడా ఈజీ అనిపిస్తుంది అనమాట. ఒకేసారి ఎక్కువగా దుమ్ము పట్టేసినా కూడా మనం క్లీన్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది కదా. నేను ఇలా స్విచ్ బోర్డ్స్ అవి కూడా నీట్గా క్లీన్ చేసుకుంటానండి. ఒక తడి క్లాత్ తీసుకొని తుడిచేసి నీట్గా ఆ తర్వాత టిష్యూ తీసుకొని తుడుస్తాను అనమాట. తడి క్లాత్ అంటే అవి ఎలక్ట్రికల్ కదా, సో మనం ఎక్కువ వెట్ చేసేయకూడదు. ఊరికే అలా తుడిచేసి ఆ తర్వాత టిష్యూ తీసి తుడిచామనుకోండి, కొత్త స్విచ్ బోర్డ్ లాగా నీట్గా అయిపోతుంది అనమాట. అక్కడ పక్కన కనిపిస్తున్న విండో కూడా నీట్గా పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, పెయింట్ బ్రష్ వేసి క్లీన్ చేసేస్తే మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అండి. ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడే 9 అయితే స్కూల్లో డ్రాప్ చేసేసాను. ఈరోజు డే వచ్చేసరికి థర్స్డే అనమాట. ఈరోజు డే వచ్చేసరికి థర్స్డే. నేనైతే నిన్న కిచెన్ అలాగే హాల్ అంటే లివింగ్ రూమ్ ఆ 2 అయితే క్లీన్ చేశాను. మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను. విండోస్ అవి కూడా నీట్గా క్లీన్ చేశాను, చూపిస్తాను. ఈ ఎంట్రీ ఈ మెష్ ఉంది కదా, ఇది కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఒక పెయింట్ బ్రష్ ఇచ్చుకొని అంతా నీట్గా తుడిచేసామనుకోండి, నీట్గా అయిపోతుంది. చూస్తున్నారా? వెన్స్డే అయితే అంతవరకే షూట్ చేశానండి. ఇది వచ్చేసరికి థర్స్డే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత 9ని బస్ దగ్గర దింపేసి ఇంకా వచ్చిన తర్వాత నేనైతే బయట మిల్క్ వేస్తారు, ఇలా బ్యాగ్ పెట్టేస్తాను చెప్పుల స్టాండ్ దగ్గర. బ్యాగ్ పెట్టేస్తే ఆ బ్యాగ్లో అయితే మిల్క్ ప్యాకెట్స్ అయితే వేసేస్తారనమాట.
అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి క్లీన్ అయిన కిచెన్ని చూపిస్తానని చెప్పాను కదా, ఇదిగోండి చూపిస్తున్నాను. ఈ ఆక్వాగార్డ్ కూడా మొత్తం నేను నీట్గా స్క్రబ్ వేసి క్లీన్ చేసేస్తానండి. క్లీన్ చేసేసి తడి క్లాత్ పెట్టి తుడిచేసి ఆ తర్వాత పొడి క్లాత్ కూడా పెట్టి తుడిచేస్తాను అనమాట. ఈ కవర్డ్స్ అన్నీ కూడా నీట్గా వైప్ చేసేసుకున్నాను. మొత్తం డబ్బాలు అవి తీసేసి లోపల ఆ షీట్స్ అవి నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ లోపల ప్లేసెస్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. చాలామందికి ఈ ప్లేసెస్ గుర్తుండవు. ఈ ప్లేస్లో కూడా చాలా నీట్గా తుడుచుకోవాలి, ఎందుకంటే ఈ ప్లేస్లో బాగా దుమ్ము పేరుకుపోయి ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ కూడా బాగా నీట్గా తుడుచుకోవాలన్నమాట. అంటే మనం తడి క్లాత్ పెట్టి తుడుచుకొని పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే పోతాయి. ఇదంతా కూడా కిందంతా కూడా నీట్గా తుడిచేసుకున్నానండి. మొత్తం ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. మాకు కిచెన్లో తక్కువ ఉంటుందండి వుడ్ వర్క్. ఈ కింద చూస్తున్నారు కదా, ఈ పార్ట్ అంతా ఉంటుంది, మళ్ళీ పైన ఈ పార్ట్ ఉంటుంది, అంతే. ఇదే అనమాట వుడ్ వర్క్ మా కిచెన్లో ఉన్నదైతే. ఎప్పుడైనా కుదిరితే కనుక తప్పకుండా కిచెన్ టూర్ అయితే చేసి పెడతాను. ఇదిగోండి ఈ విండోస్కి ఇక్కడ మెష్ ఉంటుంది అనమాట. ఈ మెష్ అయితే తీసేసాను వాష్ చేద్దామని చెప్పి, ఇంకా వాష్ చేయలేదు. ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. పెయింట్ బ్రష్ ఉంటుంది కదండి, పెయింట్ బ్రష్ నా దగ్గర ఇంకొకటి అమెజాన్లో దొరుకుతాయి బ్రష్లు. ఆ బ్రష్ తెచ్చుకొని నేనైతే అమెజాన్లో ఎప్పుడో బుక్ చేసుకున్నానండి. ఆ బ్రష్తోని నీట్గా తుడిచేసుకున్నాను మొత్తం. ఒక హాఫ్ క్లీనింగ్ అయితే, హాఫ్ పార్ట్ ఆఫ్ ద క్లీనింగ్ అయితే అయిందనమాట. అంటే హాఫ్ పార్ట్ ఆఫ్ ద హౌస్ అయితే క్లీనింగ్ అయిందనమాట. ఇంకా హాఫ్ పార్ట్ ఆఫ్ ద హౌస్ ఇంకా క్లీన్ చేయాలి, చేస్తాము. ఇటువైపు బాగా కనిపిస్తున్నా. చిన్న లైట్ వేసాను, అందుకే ఎక్కువ లైట్. ఇందాకలో చిన్న లైట్ వేసాను అనమాట, అందుకే క్లియర్గా లేదు. ఇప్పుడైతే మంచిగా లైటింగ్ వస్తుంది కదా. 9 అయితే స్కూల్లో డ్రాప్ చేసేసాను. ఇంకా చాయ్ పెట్టుకుంటాను, అలాగే కర్రీ కూడా చేసి. ఫ్రిడ్జ్ వచ్చేసరికి రిపేర్ ఉందండి, సో అందుకనే డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్ డోర్ మనం క్లోజ్ చేస్తే మళ్ళీ స్మెల్ ఉంటుంది కదా. వచ్చేసరికి హాల్, అలాగే కిచెన్, అండ్ దెన్ ఈ ఏరియా కూడా క్లీన్ చేశాను. ఈరోజు వచ్చేసరికి దేవుడి దగ్గర అండ్ దెన్ 2 బెడ్రూమ్స్, బాల్కనీ అయితే చేయాలన్నమాట. అవి ఫాస్ట్గానే అయిపోతాయండి, ఎందుకంటే లోపల బట్టలు అవి తీసేసి నేనేమి క్లీన్ చేయను. ఫ్రిడ్జ్ వచ్చేసరికి కొంచెం రిపేర్ ఉందండి, సో అందుకని ఆఫ్ చేసి డోర్ ఓపెన్ చేసి పెట్టాను అనమాట. అది అర్బన్ క్లాబ్లో బుక్ చేశారు మా హస్బెండ్, రేపు వస్తాడు అనుకుంటాను. మా నయన్కి అయితే సంక్రాంతి హాలిడేస్ ముందు సాటర్డే నుంచి నెక్స్ట్ సండే వరకు అనమాట. మీ పిల్లలకి హాలిడేస్ ఎన్ని రోజులు కామెంట్ సెక్షన్లో. ఇవేమో నిన్న మా పనావిడ కడిగిన గిన్నెలు. అండ్ దెన్ ఇంకో అప్డేట్ ఏంటంటే సంక్రాంతి షాపింగ్ అందరిది అయిపోయిందా? మాదైతే అయిపోయిందండి. 9కి నెక్స్ట్ వీక్ అంతా స్కూల్ హాలిడేస్ అనమాట. అండ్ దెన్ ఈరోజు కూడా క్లీనింగ్ చేయాలి, దేవుడి దగ్గర అక్కడ చేయాలి. అండ్ దెన్ దేవుడి సామాన్లు కూడా, అదే దేవుడి విగ్రహాలు అవి ఉంటాయి కదా, అవి కూడా శుద్ధి చేయాలంటే క్లీన్ చేయాలన్నమాట. అవి వచ్చేసరికి సాటర్డే చేస్తానండి. దేవుడి సామాన్ వచ్చేసరికి సాటర్డే చేస్తాను. కానీ దేవుడి పక్కన స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ స్టోరేజ్ మాత్రం ఈరోజు చేస్తాను. ఆ పైన క్లాత్ అది మార్చడం, ఫ్రూట్ బాస్కెట్లో పేపర్స్ మార్చడం, తర్వాత ఫ్రూట్ బాస్కెట్లో ఆ పేపర్స్ ఇక్కడ ఉంటుందండి. ఫ్రూట్ బాస్కెట్ యాక్చువల్గా చూపిస్తాను, ఇదిగోండి. ఇది ఫ్రూట్ బాస్కెట్ అనమాట. ఇది వచ్చేసరికి అదే పూజా స్టోరేజ్, ఇదేమో పూజా రూము. ఈ పక్కన ఇది స్టోరేజ్ అనమాట. ఈ లోపల కూడా అంతా క్లీన్ చేస్తాను నీట్గా. మొత్తం అన్నీ తీసేసి ఒకసారి బాగా తడి క్లాత్తో పొడి క్లాత్తో తుడిచేసి తర్వాత మళ్ళీ యథావిధిగా సామాన్లన్నీ సర్దేస్తాను అనమాట. ఏమన్నా పడేసేవి ఉంటే పడేస్తాను. మనం క్లీనింగ్ చేస్తూ ఉంటే అంటే స్టఫ్ కూడా మిగతావి అంటే అవసరం లేనివి. ఇంక ఇక్కడ కుకింగ్ అది చేసేస్తాను ఫాస్ట్గా. కుకింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాను. తర్వాత ఇంకా ఫస్ట్ అయితే చాయ్ తాగిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 8:15 ఏమో అయినట్టుంది. టైం అయితే గుర్తులేదులేండి. ఇంకా మళ్ళీ మార్నింగ్ అంతా ఏం బ్లాగ్ తీయలేదు. ఇంకా మధ్యాహ్నం మా రిలేటివ్స్ వచ్చారనమాట. ఇక్కడే ఉంటారు చందానగర్లోనే. మా పిన్ని వాళ్ళు, అలాగే అత్తమ్మ గారు, మావయ్య గారు, నా ప్రణుబాబు వచ్చాడనమాట. ఇదిగోండి పిన్ని వాళ్ళు, అలాగే అత్తమ్మ గారు, మావయ్య గారు వాళ్ళు వచ్చారనమాట. ప్రణుబాబు వచ్చాడు, కానీ దీపు మాత్రం రాలేదు. ఇంక నేను ఇక్కడైతే చాయ్ పెట్టి అలాగే స్నాక్స్ కూడా పెట్టాను అనమాట. సో అంత తింటే చక్కగా మేమైతే ముచ్చట్లాడుకుంటున్నాము. అలాగే సంక్రాంతి రోజు కూడా మేము గ్యాదర్ అవుతాం అనమాట. వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రూట్స్ అవి లోపలైతే పెడుతున్నాను, అంటే ఫ్రూట్ బాస్కెట్లో అయితే పెడుతున్నాను. అండ్ దెన్ మీ సంక్రాంతి షాపింగ్, మీ సంక్రాంతి క్లీనింగ్, అలాగే మీ సంక్రాంతి పనులు ఎంత దాకా వచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మేము ఉండేది హైదరాబాద్, కానీ హైదరాబాద్ మొత్తం ఖాళీ అండి. ఏ ఊరు వాళ్ళు ఆ ఊరికి వెళ్తారు కదా. సంక్రాంతి అనేది మెయిన్ పండగ వైజాగ్ వాళ్ళకైతే. ఇక్కడ తెలంగాణ వాళ్ళు దసరా ఎలాగా మోస్ట్
ఫెస్టివల్లో అంటే వాళ్ళకి మెయిన్ ఫెస్టివల్ ఏంటి దసరా, అలాగే మాకు మెయిన్ ఫెస్టివల్ ఏంటి సంక్రాంతి అన్నమాట. మా సైడ్ సంక్రాంతి చాలా చాలా బాగా చేస్తారు. ఇంకా సరే ఇట్స్ ఓకే, మేమైతే ఈసారి వెళ్ళట్లేదండి, హైదరాబాద్లోనే ఉంటున్నాము. అండ్ దెన్ ఇక్కడ మా అత్తమ్మ గారు పిక్స్ అవి చూస్తున్నారు. తర్వాత ఇంకా పిల్లలు వచ్చేసరికి ఆడుతూ ఉన్నారు, సమోసా తీసుకొచ్చారు. ఇక నైన్ అనుకుంటా వీడియో తీస్తున్నాడు. యాక్చువల్గా నాకు అసలు ఐడియా లేదు, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేను చూసాను అనమాట. ప్రణుబాబు ఎంత క్యూట్గా తింటున్నాడు. అండ్ దెన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంకా క్లీనింగ్ అవ్వలేదనమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే మాత్రం చేసేసాను. మాస్టర్ బెడ్రూమ్ అలాగే పూజా రూమ్ దగ్గర అదంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ మాత్రం ఇంకా క్లీన్ చేయలేదు. నేనైతే చిల్డ్రన్ బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎప్పటికప్పుడు మనం స్టోరేజ్ లోపల బట్టలు దుప్పట్లు అలా ఉంటాయి కదా మనం కబోర్డ్స్ లోపల, అవన్నీ క్లీన్ చేస్తూనే ఉంటానండి ఎప్పటికప్పుడు. సో పైన అంతా క్లీన్ చేసుకున్నాను. వాల్స్, ఫ్యాన్స్, ఇంకా బీరువాలు, ఇంకా అన్నీ ఉంటాయి కదా, పైన అంతా మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట, డీప్ క్లీనింగ్ లాగా. ఇంకా లోపలవి డోర్స్ లోపలవంటే నేను అన్నీ తీసి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడంటే బట్టలు అవి గజిబిజి అయిపోతూ ఉంటాయి కదా, కొంచెం జల్లేసినట్టు అట్లా అయిపోయినప్పుడు మళ్ళీ తీసి తుడిచి మళ్ళీ పెట్టేసుకుంటాను అనమాట. అట్లాగా ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తానండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే మీ అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి.